పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెంకటేష్ శర్మ గారు చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు, డైరెక్ట్గా చెప్పాడు పేరు నాని గారు. నిజానికి ఆ పదం నేను గమనించలేదు, అది బీప్ చేసి ఉంటే బాగుండేదేమో. కానీ ఆయన ఓపెన్గా చెప్పేశారు, ఒక డిఎస్పీ ఆ రకంగా తిట్టడం ఏంటి, ఇంకో డిఎస్పీ ఇంకొక ఆఫీసర్ అంటే ఎవరో ఆయన ఇష్టారాజ్యంగా బూతులు ఏది అరబ్ దేశాల్లో చేసిన శిక్షలు వేయాలంట. మరి తెలుగుదేశం వాళ్ళకి కూడా వేయాలి కదా, వేస్తే ఎవరికైనా వేస్తామని చెప్పొచ్చు కదా. వైసీపీ వాళ్ళేనా, తెలుగుదేశం వాళ్ళేనా? తెలుగుదేశం వాళ్ళకి అంత మద్దతుదారుడిగా మారాలా? ఇదేం దౌర్భాగ్యం అండి. ఇటువంటి వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? మీ లాయర్ల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ సమాజాన్ని రక్షిస్తుందా లేదా? ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ పేజీ కానీ అఫీషియల్ దాంట్లో మనం చూస్తే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్లు అయ్యారో వాళ్ళకన్నా ఘోరమైనవి ఆ అఫీషియల్ వెబ్సైట్స్ లో వస్తున్నాయి, చేస్తున్నాయండి. ఎక్కడా కూడా ఆల్రెడీ అందరు ఎస్పీలకి డీజీపీకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు పెట్టిన మొత్తము లిస్ట్ తో సహా ఇచ్చారు, ఫోటోలు అన్ని కూడా ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఎవరి మీద ఒక చర్య కూడా ఏమి తీసుకోలేదు, ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు. అక్కడ ఏదైతే ఒక డిఐజీ గారు చెప్పారో చాలా ఘోరంగా ఉన్నాయని, అట్లాగే వీళ్ళు పెట్టినవి కూడా అంతే ఉన్నాయనే భాష్యం అక్కడ తీసుకురాకుండా అరెస్ట్ అయిన వాళ్ళు పెట్టినవి చాలా ఘోరంగా ఉన్నాయని అన్నారు. అతనేమో అసలు నేను పెట్టలేదు అంటున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు కావాలని యాక్టివ్ గా వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులు ఎవరున్నారో, ఎవరైతే మీరు అన్నట్టుగా వాయందార్ లాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, బయట కానీ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద ఏదో ఒక కేసు పెట్టడం, చేయటం, వాళ్ళ స్టేషన్ పిలిపించడం. లీగల్ సెల్ వాళ్ళు ప్రతి ఊళ్ళో ప్రతి చోట శని ఆదివారాలు కూడా లేకుండా కష్టపడుతున్నారండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ డైరెక్షన్ ఇస్తున్నారు. వారు దాని ప్రకారం ఎక్కడికక్కడ ప్రతిరోజు కూడా వెళ్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న ఆయన మీద కడపలో కేసు పెడుతున్నారు, కడపలో ఉన్న ఆయన మీద గుడివేళ్ళలో కేసు పెడుతున్నారు. అట్లా ఒక ప్లేస్ కనీసం 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్కరి మీద కేసు పెట్టడం, వాళ్ళని రమ్మని చెప్పడం. చట్టం వాళ్ళు అలౌ చేస్తుందా? ఎవరికి అసలు సంబంధం లేని వ్యక్తులకి అసలు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళని ఎవరు ఏమైనా అనకపోయినా కూడా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు మన సాక్షి ఛానల్ ఉందండి, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము, అతను ఎవరు గుడ్ల వల్లేరు చూస్తాడు, ఏదో తప్పు మాట్లాడారు గుడ్ల వల్లేరు అతను కనిపిస్తుంది, అతను వెళ్ళి అక్కడ కేసు పెడతాడు. అతను ఎక్కడో కడపలో ఉంటాడు, గుడ్ల వల్లేరు అతను కేసు పెట్టాడు కాబట్టి అక్కడ దాకా రావాలి. అంతా ఏపీ జ్యూరిడిక్షన్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ నా మనోభావాలు దెబ్బతిన్నా, నేను ఇక్కడ చూశాను చేశాను అని చెప్పి తీసుకుంటున్నారు వాళ్ళు. అసలు కంప్లైంట్ పెడితే ఈ రోజు పెడితే మరుసటి రోజు మార్నింగ్ రమ్మంటున్నారు. వారం రోజులు 10 రోజులు టైం ఇవ్వట్లేదు. కనీసం ఆ నోటీస్ తో పాటు ఏం కంప్లైంట్ కాపీ పెట్టారు, ఏం పోస్టులు పెట్టారు, వివరాలు కూడా ఎక్కడ సబ్మిట్ చేయట్లేదండి. ఓన్లీ తెల్ల పేపర్ నువ్వు మీరు రావాలంటున్నారు. అది కూడా రూల్స్ విరుద్ధం. ఎవరికన్నా ఒక నోటీస్ ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ ఏంటి, ఆ ఫోటోలకు సంబంధించి అన్ని పంపించి దీని మీద మీ ఆన్సర్ ఏంటో చెప్పడానికి రండి అని అడగాలి. అట్లాంటి సిస్టమ్ కూడా ఎక్కడ పాటించట్లేదు, ఎక్కడ చేసిన ఉద్దాంతం లేదండి. నేనైతే ఏం కోరుకుంటున్నానంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి అసలు టీడీపీ వాళ్ళు పెట్టింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టింది, జనసేన వాళ్ళు పెట్టింది, వీళ్ళందరూ పెట్టినవి కూడా చూసి ఎవరు తప్పుగా రాజ్యాంగానికి విరుద్ధంగా పెట్టుంటే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి. ఈ వచ్చే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఎట్లా పడితే అట్లా చేయకుండా నిజంగా చట్టానికి వ్యతిరేకంగా పెట్టినవి ఉంటేనే చేయాలి తప్ప రాజకీయంగా ప్రశ్నించే వాటి మీద కూడా మీరు కంప్లైంట్లు పెట్టడం చేయిస్తూ ఉంటే ఆర్టికల్ 19 కి వైలేషన్ అండి. ఇప్పుడు మనం చూసే 9 హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో పడ్డాయి. కొన్నాళ్ళకి మా ఫండమెంటల్ రైట్స్ హరిస్తున్నాయి అని చెప్పేసి కూడా మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. బహిరంగంగా నాయకులు మాట్లాడారు, వాళ్ళ అనుచరులు చేస్తున్నారండి వందల సంఖ్యలో. ఇదంతా ఎక్కడ మొదలైందంటే అండి, మొదటిసారిగా జగన్ గారి మీద 1000 కోట్లకి సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తే వీళ్ళు 1,00,000 కోట్లకు మొదలు పెట్టారు. అక్కడి నుంచి కూడా వీళ్ళ ఉద్దాంతాలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రతిసారి కూడా అవాకులు చెవాకులు లేనిపోనివన్నీ చెబుతూ కేవలం అభూత కల్పనతో వైఎస్ఆర్సీపీ పార్టీని అంతమొందించాలి, చేయాలి, వాళ్ళ మీద ఎక్కడలేని ఆరోపణలు చేస్తూ వస్తున్నారండి వీళ్ళు. వాటన్నిటిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు కేవలం ప్రశ్నిస్తున్నారండి. ఈనాడులో వచ్చే కార్టూన్ లాగా వ్యంగ్యంగా కూడా ఏమి చెయ్యట్లేదు. కేవలం వాళ్ళ ఫోటో పెట్టి ప్రశ్నిస్తే ఫోటో పెట్టారు, చేశారు, మార్ఫింగ్ చేశారు అంటున్నారు. ఫోటో యాషీస్ గా క్యారికేచర్ పెడితే దాన్ని మార్ఫింగ్ అని ఎట్లా అంటారో అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళ పేరు మీద
ఐడి పెట్టుకుంటే ఆ ఐడిని కూడా మీరు డిజిటల్ సిగ్నేచర్ మార్చారని 66E పెట్టి వాళ్ళ మీద కూడా నోటీసులు ఇస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒకళ్ళ వైపే ఉండి కంప్లైంట్ ని రాగానే వాళ్ళని వెంటనే 2 చోట్ల ఒకే రోజు పిలవటం చేయటం, అక్కడికి రాకపోతే ఇతను విచారణకి సహకరించట్లేదు అరెస్ట్ చేస్తున్నామని అంటాం. ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 2 సార్లు ఒక వ్యక్తిని పిలిస్తే ఎక్కడికైనా వెళ్తారండి వాళ్ళు. ఇట్లాంటి ఉద్దాంతాలతోటి లేనిపోయిన అరెస్టులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఎక్కడో అక్కడ ముగింపు పలకాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే మధ్యతరగతి పేదవాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళందరూ సఫర్ అవుతున్నారండి ఈ కేసుల వల్ల. ఈ కేసులు ఏవి కూడా రాజ్యాంగ పరంగా నిలిచేవి కాదండి. హైకోర్టులో కానీ రేపొద్దున ట్రయల్లో కానీ అన్ని కొట్టేస్తారు. అందరూ కూడా డిఫమేషన్ కేసులు మళ్ళీ పోలీసుల మీద వేస్తారని, మాలిషియస్ ప్రాసిక్యూషన్ కేసులు కూడా పడతాయండి ఇందులో. అచ్చా కాదు, ఇప్పుడు బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళు చేసిన తప్పే పోలీసు అధికారులు చేస్తే వాళ్ళ మీద వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉండదా? అంత పచ్చి బూతులు తిట్టడం ఏంటండి? వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా? సంస్కారవంతులు కాదా? పోలీసు అంటే ఇతర రోజుల్లో మేము అనుకునే వాళ్ళు ఆటవిక మనుషులు పోలీసుల్లో ఉంటారు కాబోలని, ఎమర్జెన్సీ టైంలో కానీ అంతకుముందు కానీ. అట్లాంటిది ఇప్పుడు కాస్త మొత్తం సమాజం చైతన్యవంతమైన రోజుల్లో కూడా పోలీసులు ఆ బూతులు మాట్లాడటం ఏంటి? మొత్తం అసలు పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు అని చెప్పి అనేక కమిషన్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇట్లాంటి బూతులు మాట్లాడితే ఈ రకంగా 3rd డిగ్రీ ఉపయోగిస్తూ ఉంటే వాళ్ళని ఎవరు ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సమాజానికి ఉండడం మంచిదా? మీ న్యాయ వ్యవస్థ ఏమైనా చేయగలుగుతుందా? కుమ్మినేని గారు, మీ ఆవేదన అర్థమవుతోంది. మీరు బూతుల దగ్గరే ఆగిపోయారు. ఇంకా కొట్టడం చేయటం దారుణంగా ట్రీట్మెంట్. ఆ బూతుల్లో కూడా మొన్న అరెస్ట్ అయిన వాళ్ళు ఒకళ్ళ చేతి మీద జగన్ అని చెప్పి రాసుంటే ఆడమ్మాయిని అన్నరాని మాటలు అన్నారండి. ఏమే జగన్ కి మీకు ఏం సంబంధం? ఆయన పచ్చబొట్టు వేసుకున్నావు, ఎప్పుడెప్పుడు వెళ్ళావు, ఏంటని ఏది పడితే అది మాట్లాడారండి. అతనికి ఎందుకండి ఆ పచ్చబొట్టు గురించి అసలు చెప్పలేని విధంగా మాట్లాడి మహిళలను రక్షించే ప్రభుత్వం, మహిళలకి భద్రత కలిగించే ప్రభుత్వం, మహిళల మీద ఎక్కడ అసభ్యంగా లేని ప్రభుత్వంలో పోలీసులే మహిళలను తీసుకెళ్లి బూతులు తిట్టడం ఏమిటి దౌర్భాగ్యం? బూతులు తిట్టడంతో పాటు దారుణంగా కొడుతున్నారు, చేస్తున్నారండి. మీరు బూతులకే మీరు ఇంత బాధపడుతున్నారు. వాళ్ళు కొట్టేది కానీ, కొట్టిన దెబ్బలు కానీ మీరు చూస్తుంటే మీరే నేనే సొంతకం పెడతాను హైకోర్టులో ఒక రిట్ అయ్యింది అని అంటారండి. అంత దారుణంగా పోలీసు వ్యవస్థ ఉంది. మీరు అన్నట్టుగా కులానికి ఆధారంగానే పనిచేస్తున్నారే తప్ప చట్టానికి ఆధారంగా పనిచేయట్లేదు అని మాత్రం మేధావులు అందరూ అంటున్నారండి. రైట్. నా కోరిక అయితే కనీసం ఇప్పుడు ఉన్న వ్యవస్థల్లో కేంద్రం వాళ్ళ చేతిలోనే ఉంది, రాష్ట్రం వాళ్ళ చేతిలో ఉంది. కనీసం న్యాయ వ్యవస్థ అయినా సరే స్పందించి ఎవరు తప్పు అయితే వాళ్ళని చేయమనండి, ఎవరు ధర్మం అయితే వాళ్ళని చేయమనండి. లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైన ధోరణికి తీసుకెళ్తుంది.